గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఆ నదీ ప్రవాహానికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ఇసుక దిబ్బలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఇసుక దిబ్బల్లో ఏర్పడే చిన్న గడ్డి మొక్క నుంచి పెద్ద వృక్షాల వరకు ప్రతిదీ కూడా అందంగానే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇసుక దిబ్బలు ఎక్కువగా ఉండే ఒక ఊరు గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మసకపల్లి అనే గోదావరి నది తీరాన ఉన్న ఒక అందమైన గ్రామాన్ని మీకు పరిచయం చేయడానికి ప్రస్తుతం అయితే మనం మసకపల్లి గ్రామంకి రావడం జరిగిందండి. గోదావరిలో ఇసుక దిబ్బలన్నీ కలిసి కలగలిపిన గ్రామంగా చెప్పుకోవచ్చు. గోదావరి అందాలు చూడాలన్నా తప్పకుండా ఆ మసకపల్లి అనే గ్రామం వెళ్లాల్సిందే. ఈ మసకపల్లి అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏ ఉన్నాయో ఈ రోజు ఈ వీడియో చూద్దామండి. ఇక్కడ మసకపల్లి అనే గ్రామం మ్యాప్ లో ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ కనిపిస్తున్న నది గోదావరి నదిలో ఒక పాయ గౌతమి నది. అదే యానం దగ్గర సముద్రంలో కలిసే నది కూడా ఇదే. ఇక్కడ ఇసుక దిబ్బల మ్యాప్ లో ఎలా